హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. అకాట్స్కి లీడర్ మీద ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న జిరాయా అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక్కడే హిడెన్ రెయిన్ విలేజ్ ని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి వెళ్తున్న విషయం సునాడేకి చెప్తాడు. ఇటాచీని వెతుకుతూ సాస్కే ఉచిహా హైడౌట్ వచ్చి ఇటాచీతో ఫైట్ చేయడానికి బయలుదేరతాడు. సాస్కే వెనక వస్తున్న మన హీరో నారుటో టీం ని టోబీ ఆపుతాడు. ఇంకా ఫైనల్ గా రెయిన్ విలేజ్ ఇన్ఫిల్ట్రేట్ చేసిన జిరాయా పెయిన్ గురించి తను క్యాప్చర్ చేసిన రెయిన్ నింజా ద్వారా తెలుసుకుంటాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఇంకా వీడి నుంచి ఏం ఇన్ఫర్మేషన్ రావట్లేదు అని నీ దేవుడెవడో నేనే చూస్తా అని జిరాయా బయలుదేరతాడు. ఇక్కడ తన కడుపులో నుంచి ఒక కప్పని తీసి కొన్ని పరిస్థితుల వల్ల నువ్విక్కడుండు, నేను ఒక స్ట్రాంగ్ ఒపోనెంట్తో ఫైట్ చేయబోతున్నా అంటే నన్నే వదిలే అంత స్ట్రాంగ్గా అంటుంటే ఎక్కువ టైం ఏం పట్టదు, కానీ ఒకవేళ నాకేమైనా అయితే నారుటో లోపలికి వెళ్ళు అని జిరాయా అంటే నీ మైండ్ పనిచేస్తుందా? నా దగ్గర నారుటో సీల్ రిలీజ్ చేసే కీ ఉంది, అసలే ఫోర్త్ వేసిన సీల్ వీక్ అవుతూ వస్తుంది, ఇలాంటి టైంలో లాకర్ పక్కనే దాన్ని కీ పెడతావా? లాస్ట్ టైం నువ్వు లైట్గా సీల్ రిలీజ్ చేసినప్పుడు ఏం జరిగిందో మర్చిపోయావా అనడంతో జిరాయా గతంలో గాయపడిన సీన్ గుర్తు తెచ్చుకొని మినాటో దానిని ఒక కారణం కోసం వదిలాడు, ఎప్పటికైనా ఆ కీ నారుటోకి ఇవ్వాల్సిందే, ఏదో ఒకరోజు నారుటో ఆ టెక్నిక్ని మాస్టర్ కూడా చేస్తాడు అన్న జిరాయాతో ఆ టెక్నిక్కా? ఇప్పుడు అది నారుటోకి అవసరమా? వాడు నైన్ టైల్స్ చాక్రాన్ని కంట్రోల్ చేయలేడు, అంతేకాక అది లీక్ అయిన ప్రతిసారి విధ్వంసం చేస్తున్నాడు అంటే మినాటో కావాలనే నైన్ టైల్స్ చాక్రాన్ని ఇన్ అండ్ యాంగ్లా విడదీసి సగమైన యాంగ్ పార్ట్ని నారుటోలో సీల్ చేశాడు. మినాటో ఇది తన కొడుకులో ఎందుకు సీల్ చేశాడు అనే విషయం నేను వాడి టీచర్ కాబట్టి నాకు తెలుసు. వాడు కారణం లేకుండా ఏ పని చేయడు. మినాటోకి ఏదో ఒక ముఖ్యమైన విషయం తెలుసు, అందుకే తన నైన్ టైల్స్ పవర్ని తన కొడుకుతో వదిలాడు. మనకు ఒకప్పుడు లీఫ్ని నైన్ టైల్స్ అటాక్ చేసింది తెలుసు, కానీ ఆలోచిస్తే నైన్ టైల్స్ని ఎవరో సమన్ చేశారు అన్న జిరాయాతో అసలు నైన్ టైల్స్ని సమన్ చేసే పవర్ ఏ మనిషికి ఉంది అంటే ఒక్కడున్నాడు, ద ఫౌండర్ ఆఫ్ ఉచిహా క్లాన్, మాదరా ఉచిహా. అంటే వాడు లీఫ్ ఫౌండర్. 15 years ముందు తను బతికుండే ఛాన్సే లేదు. నిజమే, ఉచిహా మాదరాని ఫస్ట్ హోకాగే ఓడించడం అందరికీ తెలుసు, కానీ నా మనసులో ఏదో బ్యాడ్ ఫీలింగ్ ఉంది అని చెప్పి తను క్యాప్చర్ చేసిన రెయిన్ నింజాని లీఫ్ విలేజ్లో ఇబికీకి ఇస్తే వాడు ఇంటరోగేట్ చేస్తాడు అని మారు వేషంలో విలేజ్లోకి వెళ్తాడు జిరాయా. ఇది చూసిన కోనన్ జిరాయా వచ్చాడు అని పెయిన్కి చెప్తే మన సైడ్ కానప్పుడు ఎవరైనా చంపేయడమే, ఇంట్రూడర్ని చంపేయడానికే నేను ఈ బాడీకి మారా, నాకు దారి చూపించు అంటూ నీకు ఛాన్స్ వస్తే నువ్వే చంపే అనడంతో కోనన్ జిరాయాని అటాక్ చేస్తుంది. కానీ అసలైన జిరాయా షాడోలో నుంచి వచ్చి అటాక్ చేస్తే ఇది షాడో పపెట్ టెక్నిక్ అని రివీల్ అవుతుంది. పెయిన్ ఎవడో తెలుసుకోవడానికి వచ్చా, కానీ నిన్ను చూస్తా అనుకోలేదు. టెక్నిక్స్లోనే కాదు అందంలో కూడా బాగా ఇంప్రూవ్ అయ్యావు. వీళ్ళు ఏంజల్ అంటున్నారు, అది నువ్వేనా? పెయిన్ ఎవరు అని అడిగితే అది మీకు అనవసరం అని కోనన్ అటాక్ చేస్తుంది. ఇక నువ్వు తప్పించుకోలేవు, ఆ ముగ్గురులో నువ్వే మంచిదానివి. మిగిలిన ఇద్దరైన నాగాటో యాహికో ఎలా ఉన్నారు? వాళ్ళు చనిపోయిన న్యూస్ కూడా తప్పే కదా అనుకున్నా, వాళ్ళిద్దరిలో ఒకడే పెయిన్ కదా, మీరు చనిపోయారనుకున్నా, కానీ మీరు ఎలా అయ్యారా అన్న జిరాయాతో ఆ రోజు ఒరోచిమారు చెప్పినట్టే చేసేయాల్సింది అనుకుంటున్నారా? కట్ చేస్తే ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్కి వస్తాం. హాన్స్ ఆఫ్ ద సాలమాండర్ ఫైట్ తర్వాత రెస్ట్ తీసుకుంటున్న జిరాయా టీం దగ్గరికి ఒక పిల్లోడొచ్చి నాకు తినడానికి ఏమైనా ఇవ్వండి, నా పేరెంట్స్ ఈ వారిలో మరణించారు అని చెప్పడంతో జిరాయా ఫుడ్ ఇవ్వడంతో వాడు కోనన్ ఇంకా నాగటోని పిలుస్తాడు. వాడిస్తే నాది కూడా లాగేసుకున్నారేంటి? వెళ్తున్న జిరాయా టీంని ఈ పిల్లలు ఫాలో చేస్తారు. ఆల్రెడీ నా ఫుడ్ లాగేసుకున్నారు, ఇంకెందుకు మా వెంట పడుతున్నారు అన్న సునాడేకి థ్యాంక్స్ చెప్తూ కోనన్ తన పేపర్ ఆర్ట్ ఇస్తుంది. ఇక్కడ యాహికో మాకు నింజుట్సు నేర్పించండి అని అడిగితే వీళ్ళని చంపైనా యుద్ధంలో ఇలా అనాథలుగా అయ్యి పిల్లలు నరకం అనుభవిస్తారు, వీళ్ళని చంపి దాని నుంచి వీళ్ళని తప్పిద్దాం అన్న ఒరోచిమారుని జిరాయా ఆపి మీరు వెళ్ళండి, నేను వీళ్ళతో కొన్ని రోజులుంటా, వాళ్ళని వాళ్ళు రక్షించుకునే వరకు ఉంటా అని చెప్తాడు. వాళ్ళని చూసుకుంటూ ఇప్పటికి వారెలా ఉంది, కానీ కొంచెం టైం గడిస్తే మళ్ళీ పీస్ వస్తుంది అని చెప్తుంటే యాహికో ఇది అన్యాయం, ఇందులో మా ఫ్యామిలీస్ చనిపోయాయి, పీస్ రావాలంటే వాళ్ళు మేము అనుభవించిన బాధ అనుభవించాలి, కానీ అది జరగదని నాకు తెలుసు, అందుకే యుద్ధాలు ఆగవు, ఏదో ఒకరోజు ఈ కంట్రీని నేను మారుస్తా, అందరినీ కాపాడతా, అందుకే జిరాయా సెన్సే దయచేసి మాకు నింజుట్సు నేర్పించండి అని అడుగుతాడు. కట్ చేస్తే పరిస్థితులు ఇలా ఉండగా ఒకరోజు కోనన్
యాహికో నాగటో ప్రమాదంలో ఉన్నారు అని చెప్పడంతో వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ అక్కడ నింజా చనిపోయి ఉంటాడు. ఒక చూనిని వీళ్ళెలా చంపారు అని జిరాయా అనుకుంటుండగా నాగటో దగ్గర రినేగాన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకానొక కాలంలో షినోబి అందరికీ ఫాదర్ అయిన సేజ్ ఆఫ్ 6 పాత్స్ ఉండేవి. ఆ కళ్ళు దేవుడి అస్త్రాలు. లోక వినాశనంలో శాంతిని స్థాపించగలవు లేదా మొత్తాన్ని నాశనం చేయగలవు. అది ఒక పురాణం అనుకున్నా, కానీ నిజంగానే ఉన్నాయా అని జిరాయా అనుకుంటుండగా గతంలో ఒక టోడ్ సేజ్, నక్కల ప్రకారం ఒకరోజు నువ్వు గొప్ప నింజా అవుతావు, తర్వాత నీకంటూ ఒక స్టూడెంట్ కూడా వస్తాడు, వాడి ప్రపంచాన్నే మార్చేంత గొప్ప నింజా అవుతాడు, అది లోక శాంతి లేదా లోక వినాశనం అవుతుంది అని చెప్పినట్టు గుర్తు రావడంతో నా విదే నన్ను ఇక్కడికి తెచ్చిందా అనుకొని ఆ ముగ్గురికి ట్రైనింగ్ ఇవ్వడానికి డిసైడ్ అవుతాడు. ఇక్కడ మన లాస్ట్ వీడియో క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోలో మన గాయ్ సెన్సే ఏ అటాక్ యూజ్ చేసి కిసామేని ఓడించాడు అని అడిగా. దాని ఆన్సర్ అసాకుజాకు లేదా ఇంగ్లీష్లో మార్నింగ్ పీకాక్ అని కూడా పిలవచ్చు. ఈ క్వశ్చన్కి ఎవ్వరూ కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పలేదు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇక తిరిగి స్టోరీలోకి వస్తే, రాత్రి ఒంటరిగా ఏడుస్తున్న నాగటోని ఏం జరిగింది అని జిరాయా అడగడంతో యాహికో గాయపడ్డంతో ఏదో తెలియని ఫీలింగ్ వచ్చి నమ్మతి పోయింది. ఆ తర్వాత చూస్తే ఎనిమి చనిపోయాడు. తర్వాత నుంచి నాకు చాలా భయం వేస్తుంది. నేనే పిచ్చిలో చంపేశా కదా, అలా చేసి ఉండకూడదు అని బాధపడుతున్న నాగటోతో నువ్వు చేసింది రైటో రాంగో నాకు కూడా తెలీదు, కానీ నీ వల్లే యాహికో బతికున్నాడు కాబట్టి అదే రైట్. గాయపడితే నువ్వు ద్వేషిస్తావు, అదే ఒకరికి నువ్వు గాయం చేస్తే ద్వేషించబడతావు. కానీ ఆ బాధను అర్థం చేసుకుంటేనే మనం ఒకరి పట్ల దయ చూపించగలం అన్న జిరాయాతో, కోనన్ నేను ఆకలితో ఏడుస్తున్నప్పుడు ఈ యాహికోనే వచ్చి కాపాడాడు. మా కోసం దొంగతనం చేశాడు. నేను వాళ్ళని కాపాడాలనుకుంటున్నా. దానికోసం నేను ఎంత బాధ అనుభవించినా పర్లేదు అనడంతో జిరాయా అర్థం చేసుకొని ఒక పక్క తన నోవెల్ రాసుకుంటూ ఇంకో పక్క వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు. ఇక వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలరు అని తెలిసిన తర్వాత బాధగా ఉన్న వాళ్ళకి వీడ్కోలు చెప్తాడు జిరాయా. తిరిగి ప్రెజెంట్కి వస్తే, నేనెప్పుడూ అలా చేసినందుకు బాధపడలేదు, కానీ అలాంటి కష్ట సమయాల్లో మిమ్మల్ని ఆదుకున్నా. మీరు నా స్టూడెంట్సే, అందులో ఏ డౌటు లేదు. ప్రపంచం ఎంత క్రూరంగా మారినా నన్ను మీరు ఎలా పలకరిస్తున్నందుకు బాధగా ఉంది. మిమ్మల్ని వదిలి వెళ్ళిన కొంతకాలానికి మీ పేర్లు విన్నా, మంచి పేరు సంపాదించుకున్నారు, తర్వాత చనిపోయారని న్యూస్ విన్నా అంటున్న జిరాయాతో, మీరు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీకు అస్సలు తెలీదు. అంటే తెలియకపోవచ్చు, కానీ అకాట్స్కి ఎందుకు, వీళ్ళు చేస్తుంది తప్పు అని జిరాయా అంటుంటే పెయిన్ అది కేవలం మీ ఒపీనియన్ అని ఎంట్రీ ఇస్తాడు. నువ్వు చాలా మారావు, కానీ నీ కళ్ళబట్టి చూస్తుంటే నాగటో నువ్వు పెయిన్వా, నువ్వు ఇలా మారడానికి కారణం ఏంటి అని అడిగిన జిరాయాతో, అది తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు అని పెయిన్ అటాక్ చేస్తాడు. నాగటో యాహికోకేమైంది అని అడిగిన జిరాయాతో, అలాంటోడు ఉండేవాడు కదా, వాడు చచ్చి చాలా కాలమైంది. ఇక్కడ చాలామందే చనిపోయారు. ఆ పెయినే నన్ను ఇలా మార్చింది. పెయిన్ వల్ల పసివాడు కూడా మగాడిలా మారుతాడు. అంటే నీ ఫ్రెండ్ కోసం నీ ఫీలింగ్స్ పక్కన పెడితే మగాడివి అయిపోతావా అని అడిగిన జిరాయాతో, సెన్సే నువ్వు మగాడివి, నా పెయిన్ వల్ల నేను నా మానవత్వాన్ని అధిగమించా, ఒక మనిషి నుంచి దేవుడిలా మారా. మీరింకా మనిషే, నాలాంటి దేవుడి మాటలు మీకు అర్థం కావు. నాకు మనిషిలో ఉన్నప్పుడు అర్థం కానివి ఇప్పుడు అర్థమవుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే నేను మనుషుల్ని మించిన దేవుడిని. అంటే అసలేం చెయ్యాలనుకుంటున్నావు అని అడిగిన జిరాయాతో, గొడవలతో నిండిన ఈ ప్రపంచాన్ని శుభ్రపరచాలనుకుంటున్నా. అంటే మరి దీనికి నీకు టైల్డ్ బీస్ ఎందుకు అని అడిగిన జిరాయాతో, వాటి సాయంతో ఫర్బిడెన్ జుట్సు చేస్తా. ఆ జుట్సు ఒక నేషన్ కూడా చిటికలో లేపేస్తుంది. వార్ చేసుకుంటున్న నేషన్స్కి ఈ జుట్సు ఇస్తా. వాళ్ళు దీన్ని యూస్ చేస్తారు, లక్షల మంది చనిపోతారు. తర్వాత దానివల్ల జరిగిన పెయిన్కి భయపడతారు. ఆ పెయినే మళ్ళీ అలా వార్ జరగకుండా ఆపుతుంది, ప్రపంచాన్ని ఎదిగేలా చేస్తుంది. చిన్నప్పుడు నేను అనుకున్నట్టే ఈ ప్రపంచం ఎదుగుదలకి
ఒక దైవ సహాయం కావాలి, ఆ శాంతి దూతని నేనే అనడంతో భలే జోకులు వేస్తున్నావు నాగటో అని జిరాయా అంటుంటే పెయిన్ తప్పించుకొని తన సమనింగ్ యూజ్ చేస్తే ఇంకా నేను లేట్ చేయకూడదు అని జిరాయా కూడా సమనింగ్ చేసి ఒక పిల్లోడు నన్ను పిల్లోడిలా చూస్తున్నాడు, కోపంతో ముంచెత్తిన నా మగతనం చూపిస్తా, నేనే సేజ్ ఆఫ్ లెజెండరీ సానిన్ టోడ్ యోకాయ్ అయిన మాస్టర్ జిరాయా అంటుండగా నేనిక లేట్ చేయకుండా సేజ్ మోడ్ యూజ్ చేసి వాళ్ళిద్దరినీ పిలుస్తా, దానికి కొంత టైం పడుతుంది, అప్పటి వరకు నా చేతులు వేరు చేయకూడదు, ఇక నువ్వే చూసుకోవాలి అని ఫైట్ స్టార్ట్ చేస్తాడు. ఫైట్ లో గ్యాప్ దొరకడంతో సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ లాంటి పల్లి ఉండడం వల్ల నేను నేర్పించిన అన్ని జుట్సులు నేర్చుకున్నాడు. ఉన్న అన్ని చాక్రా నేచర్స్ నేర్చుకొని 10 ఏళ్లకే ప్రతి జుట్సు పర్ఫెక్ట్గా చేసే రేంజ్కి వెళ్ళాడు. అలాంటిది ఎందుకు వీడు కేవలం సమనింగే వాడుతున్నాడు అనుకుంటుండగా వచ్చాడండి మన మాస్టర్ జిరాయా తోపు లాంటి సేజ్ మోడ్ యూజ్ చేసి. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. ఈ ఫైట్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. అతి త్వరలో మీకోసం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ వీడియో క్వశ్చన్కి వస్తే, మన హీరో అయిన ఉజుమాకి నారుటో బర్త్డే ఎప్పుడో తెలిస్తే కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.